ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకానొక సందర్భంలో కళింగవర్మ రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయి. మంత్రులు వాళ్ళందరూ సమావేశమయ్యి చాలా యాగాలు యజ్ఞాలు చేయాలి, చాలా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారము. కానీ రాజ్యంలో సైనికులకు కూడా అన్నం పెట్టలేని స్థితిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలాంటి సందర్భంలో అంత యాగాలు యజ్ఞాలు చేపియాలి అంటే చాలా కష్టమైన పని అని వీళ్ళు ఆలోచిస్తుంటే ఇది విని ఈ విషయం తెలుసుకొని ఒక మాంత్రికుడు దుర్మార్గమైన ఆలోచనతో వచ్చి, మహారాజా, యువరాణిని గనక కాళికామాతకి బలి ఇస్తే కరువు కాటకాలు పోయి వర్షాలు పడితే రాజ్యం అంతా సుభిక్షం అవుతుందంట. మహారాజు పండితులు అందరూ కంగారు పడతారు. యువరాణి యుక్త వయసురాలే అవుతుంది, ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు, ఏం చూడలేదు, కావాలంటే నేను నా ప్రాణాలు అర్పిస్తాను అని మహారాజు అంటాడు. లేదు లేదు, ఫలానా దైవాంశంతో జన్మించినటువంటి యువరాణి ప్రాణాలు అర్పిస్తేనే, బలిస్తేనే అమ్మవారు ప్రసన్నమవుతుంది అని ఏదో చెప్తాడు. ఇక మాంత్రికుడు అతని వేసేదారని అవన్నీ మాటలు అవన్నీ చూసి ఈయన సంశయంలో పడితే యువరాణి వింటది. విని వచ్చి, నాన్నగారు మీరేమి బాధపడకండి, ఏదో ఒక రోజైతే మనం అందరం చనిపోవాల్సిన వాళ్ళమే, పుట్టిన ప్రతి వారు గిట్టక మానరు కదా, కాబట్టి ఈ రాజ్య సంక్షేమం కోసం నా ప్రాణాలు అర్పించాలంటే సంతోషం తండ్రి గారు, సంతోషంగా అర్పిస్తాను అంటది. అంత చిన్న వయసులో అంత పెద్ద మనసు రావడం అనేది నిజంగా మహారాజుతో పాటు అందరికీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత చిన్న వయసులో ఇంత వేదాంతం గాని, వేదాలు చదవకుండా వేదాంతము, భక్తి, మహామహులను పండితులను కూడా జవాబులు చెప్పడము, కారణ జన్మురాలు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఆమెను బలి ఇచ్చే సమయానికి ఇతను కాళికామాత భక్తుడు కాబట్టి, రాజు కాళికామాత అంటే పార్వతీమాతనే కాబట్టి, పార్వతీమాత ఏం చేస్తారంటే కైలాసంలో ధర్మశాస్త్రను పిలిచి, అక్కడ నా భక్తురాలిని బలివ్వాలని ఒక దుర్మార్గపైన ఆలోచనతో మాంత్రికుడు ప్రయత్నం చేస్తున్నాడు, వెళ్ళి ఆ యువరాణిని కాపాడు అని చెప్పి ధర్మశాస్త్రకి చెబుతుంది. ధర్మశాస్త్ర ఏం చేస్తాడు, వెళ్తాడు. ఇతను వెళ్ళేసరికి అతన్ని చూసి మాంత్రికుడు పారిపోతాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర శక్తి ఎటువంటిదో అతను తెలుసు, అతని ముందు ఎవరు నిలబడలేరు అని చెప్పి ఇతను పారిపోతాడు. ఇక పారిపోయేటోళ్ళని మనం ఏం చేస్తాము, మనమంటే పారిపోయేటోళ్ళని పరిగెత్తి కొట్టించే వాళ్ళు కొందరు ఉంటారు, దుర్మార్గులు, రాక్షసులు. మనుషులు, దేవుడు ఎవరు అట్లా పారిపోయిన కదా వదిలేశాడండి. యువరాణిని రక్షిస్తాడు. రక్షించిన తర్వాత అక్కడ రాజు చాలా సంతోషపడి, పార్వతీ మాత కాళికామాతనే మిమ్మల్ని పంపించింది ధర్మశాస్త్ర, నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇంకెన్ని త్యాగాలు చేయాలనో ఏం చేయాలనో తెలియదు. ఆమెనేమో చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్ర అని చెప్పి పూజలు చేస్తుంది, ఆరాధిస్తుంది, ఇంకా ఎవరిని చూడట్లేదు, ఏం చేయాలో అర్థం కాదు. ధర్మశాస్త్ర వచ్చినప్పుడు అడుగుతాడు, లేదు లేదు, ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఇంకా చాలా కొన్ని, నన్ను పెళ్లి చేసుకోవడం అని అంటే నా బాధ్యతల్ని పంచుకోవటం, నన్ను బాధ్యతలు 7, 14 లోకాల్లో ధర్మంగా ఆలోచన చేయాలి, ధర్మంగా నడుచుకోవాలి, ధర్మ స్థాపన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆమెకి ఇంకా కొన్ని టైం ఉంది, ఇంకా కొన్ని విషయాల తర్వాత పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం మీ రాజ్యంలో కరువు కాటకాలు వచ్చాయి కాబట్టి యజ్ఞ యాగాలు చేసే స్థితిలో కూడా మీరు లేరు కాబట్టి, పక్క రాజ్యానికి గౌతమ మహర్షి అహల్య భార్య సమేతంగా రావటం జరిగింది. వెళ్ళి గౌతమ మహర్షికి నమస్కరించి అహల్య గారిని మాత్రమే అడగండి, అహల్య మాత్రమే అడగండి, మీకు కరువు కాటకాలు ఎందుకు వచ్చాయి, వాటి పరిష్కారం ఏమిటని.
అహల్య మాత చెబుతుంది. అంటే వీళ్ళు ఆశ్చర్యపోతారు, ఏమిటి అంత మహా ఋషి ఉంటాడు, ఋషి కదా చెప్పాలి, అహల్య కేవలము ఒంటింట్ల ఆయన సేవ చేసుకునేది, వేదాలు ఏం చదవలేదు కదా, ఏం తెలుసు ఆమెకు అని చెప్పి అనుకుంటారు. కానీ ధర్మశాస్త్రం చెప్తాడు కదా, ఇంకేం ఎదురు మాట్లాడారు, ఏదో ఉండుంటది అని చెప్పేసి యువరాణి కొంతమంది ఎంబడ పెట్టుకొని ఆ పక్క రాజ్యానికి వెళ్తుంది. వెళ్ళి గౌతమ మహర్షిని దర్శనం చేసుకొని నమస్కారం చేస్తుంది. సంతోషం తల్లి, ఆయన రాగానే అర్థమైపోతుంది ఎందుకు వచ్చింది ఏమొచ్చింది. సరే అమ్మ లోపల ఉన్నారు, నాకు యాగానికి సమయం అవుతుంది, నేను వెళ్ళిపోతానని చెప్పి గౌతమ మహర్షి వెళ్ళిపోతాడు. అహల్య మాత దగ్గరికి వస్తుంది, బయటనే ఉంటది, అమ్మ అని పిలుస్తుంది. ఎందుకంటే అనుమతి లేకుండా ఒక రూమ్ లోకి వెళ్ళకూడదు. ఇవన్నీ వినయం, విధేయత, సంస్కారం ఇవన్నీ ఉంటాయి. ఆయన యువరాణి అయినంత మాత్రం ఒకరి ఇంట్లోకి టక్కన పోవడం అని కాదు, పిలుస్తుంది, బయట నిలబడి పిలుస్తుంది. గురుమాత ఒకసారి మీ దర్శనానికి వచ్చామని బయటకు వస్తుంది. అహల్యమాత బయటకు వచ్చిన తర్వాత అడుగుతుంది, ఆమె చూడంగానే గ్రహించేస్తుంది. చెప్పండి ఏమిటి అని అంటే, పలానా రాజ్యం నుంచి వచ్చాం, కరువు కాటకాలు వచ్చాయి, కొంచెం వివరణ మిమ్మల్ని అడుగుదామని చెప్పి ధర్మశాస్త్రం పంపించారు అని అంటే అర్థమవుతుంది. అమ్మ నాకు కొన్ని చిన్న పనులున్నాయి, నేను చూసుకొని వస్తా, మీరు పలానా దేవాలయం దగ్గర వేచి ఉండండి అని అంటే సరే అని చెప్పి వీళ్ళందరూ పక్కన ఉన్న శివాలయం దగ్గర వెళ్ళి కూర్చుంటారు. ఈమె కొన్ని ఇంట్లో పనులు అన్ని చేసుకొని ఉంటాయి కదా, ఇంట్లో ఎవరికైనా కూడా కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులన్నీ ముగించుకొని వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, మనం డబ్బున్న వాళ్ళు నాకు ఫోన్లు చేస్తారు ఒక్కొక్కరు, అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు వెంటనే నువ్వు ఏ పరిస్థితుల్లో నాకు ఇప్పుడు చెప్పు అని అంటారు. ఫోన్ చేయగానే చెప్పేసేయాలి. సరే ఈ విషయం వేరు, మనుషుల ప్రవర్తనకి మనం మహానుభావులం ఏం మాట్లాడతాం, సహనం, ఓపిక, సంస్కారం ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకు వచ్చింది, తన అవసరమై వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది, తన సమస్యను తీరుస్తారు అని చెప్పి ఒక గురుపత్ని దగ్గరికి వచ్చింది. గురువులు అంటే వాళ్ళు అడవిలో కూర్చుంటారు, మొక్కు మూసుకుంటారు అని కాదు, ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు తీర్చేవాళ్ళు గురువులు అంటే. ఏది ఋషులు మునులు అంటే వాళ్ళతో ఉన్నటువంటి ధర్మపత్ని కూడా వాళ్ళకు కూడా ఇంచుమించు అంతే శక్తి ఉంటది, ఏం సామాన్యమైన విషయం కాదు, మహాపతివ్రత కాబట్టి. సరే ఆ సబ్జెక్ట్ వేరు, మహాపతివ్రత సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆలయ చరిత్ర చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, చాలా పెద్ద చరిత్ర ఉన్నది. మనకు ఏదో సినిమాలో లేదా ఒక డైలాగ్ చెప్తారు కదా, స్నానానికి సమయం కాలేదు స్వామి, నదికి పోవా స్వామి ఒకరికో కో అని చెప్పి ఇంద్రుడు ఆలయ ఒక డైలాగ్ చెప్తారు. ఆలయ చరిత్ర చాలా పెద్ద ఉన్నది, ఈ సమాజానికి ఏం చేసింది, ఎలా చేసింది అనేది తెలియదు, తెలుసుకోవాలా, ఇది తర్వాత దాంట్లో చెప్తాను, టచ్ చేసి ఒక్కొక్క చరిత్ర చాలా పెద్ద ఉంటది. సరే ఈమె అన్ని పనులు చేసుకొని అక్కడ పోయినప్పుడు వినయంతో యువరాణి అయ్యి ఉండి కూడా ఆమె అమ్మ మరి ఇట్లా మాకు ఎందుకు అసలు సమస్య ఎందుకు వచ్చింది ఫస్ట్ చెప్పండి అంట. సమస్య ఎందుకు వచ్చిందని ఆమె కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూస్తుంది. ఆమె దివ్య దృష్టి, మహాపతివ్రత కదా, మహాపతివ్రతలో కూడా దివ్య దృష్టి వస్తుంది. దివ్య దృష్టితో చూసి పరమ పవిత్రమైనటువంటి గండకి నది కొన్ని వేల మందికి ఆహారానికి జీవితానికి ఇచ్చేటటువంటి, పైగా విష్ణుమూర్తి సాలగ్రాలు నిలయమైనటువంటి పుట్టినటువంటి గండకి నదిలో మీ రాజ్యం వాళ్ళు కొంతమంది ఆ నదిని చాలా ఏమంటారు అది కలుషితం చేస్తున్నారు, చెయ్యకూడని పనులన్నీ అలా చేస్తున్నారు, చెత్త చెదారము, బట్టలు ఉతకడము, సమస్తమైనటువంటి అందులో గలీజే చేస్తున్నారు. ఆ గండకి నది విలవిల్లాడిపోయింది. అందుకే ఎన్నో వేల మంది ముందర పోయి ఆహారము, నీరు, జీవం ఇవ్వాల్సినటువంటి జీవనది మీ రాజ్యం వాళ్ళు కొందరు దాన్ని బ్రష్ పట్టించారు. అందుకు ఆమె ఆవేదన మీకు ఇలా శాపంగా పరిగణించబడి కరువు కాటకాలు వచ్చినాయి, వర్షాలు పడట్లేదు అంటుంది. మరి పరిష్కారం ఏమిటి అంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి మనుషుల్లో పేరుకుపోయినటువంటి అరిషడ్ వర్గాలు, రాక్షస గుణాలు పేరుకుపోయాయి కాబట్టి
వాటిని తొందరగా తీయగలిగే శక్తి ఉన్నది ధర్మశాస్త్రకు ఉన్నది. మీ రాజ్యంలో అందరిని పిలిచి ఒక పూజ చేయండి. 18 దేవతలకి రూపంగా పెట్టి ధర్మశాస్త్రం మధ్యలో పెట్టి పూజలు చేయండి. విఘ్నాలు గణాలు రాకుండా ఉండడానికి ముందుగా విఘ్నేశ్వరం పూజించండి. అలాగే వాళ్ళల్లో దైవగుణం అంటే మనిషి గుణం, రాక్షస గుణం తొందరగా తొలగిపోయి దైవగుణం అనేది కలగాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ధర్మశాస్త్రం మధ్యలో పెట్టండి. 18 దేవతలకి ముందట రూపాలుగా కలశంబులను పెట్టి 24 గంటల సేపు ఓం శ్రీ ధర్మశాస్త్రాయ నమః అంటూ జపం చేయండి. కుదిరితే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే పురాణ ఇతిహాసాలు కథలు చెప్పేవాళ్ళు ఉంటే చెప్పమనండి, వినేవాళ్ళు వినండి. 24 గంటలు చెయ్యండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి అంటుంది. అహల్యమాతకి అన్నారు. సరే, అప్పటికే చాలా పురాణాలు ఇతిహాసాలు అన్ని విన్నారు కాబట్టి ఇంకా ఎదురు చెప్పలేదు. ఎందుకంటే అహల్యమాత చెప్పిన తర్వాత ఎదురు ప్రశ్న వేయటం ఇంకా ఉండదు. ఇంకా పైగా ధర్మశాస్త్రం చెప్పాడు, మహాపతివ్రత గొప్ప ముని భార్య కాబట్టి ఆమె చెప్పిన మాటకి ఎదురు అంటూ ఉండదు అని చెప్పి నమస్కారం చేసి ఈమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అహల్యమాత దగ్గర ఇంకా కొంతమంది గౌతమముని శిష్యులు ఉంటారు కదా, అమ్మ ఇప్పుడు వాళ్ళ కరువు కాటకాలు వచ్చాయంటే వర్షాలు పడాలి అంటే యాగాలు యజ్ఞాలు చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రాజ్యంలో కూడా దానికే కదా వచ్చినాము, యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయాలి కదా, మీరు అవి కాకుండా అలా చెప్పారు అంటే మాకు తెలియక అడుగుతున్నామా, తెలుసుకున్నామని చాలా వినయంగా వాళ్ళు అడుగుతారు. అప్పుడు అహల్యమాత అంటుంది, నిజమే మీరు అన్నది, వేదాలలో అలా రాసింది. ఎప్పుడైతే కరువు కాటకాలు వస్తే రాజు ఆ కరువు కాటకాలు పోవడానికి యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయాలి. కానీ ప్రస్తుతం వాళ్ళ రాజ్యంలో సైనికులకు కూడా అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇలాంటి సమయంలో యజ్ఞాలు యాగాలు అంటే చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది, ఏం సామాన్యమైన విషయం కాదు. రాజులు యజ్ఞాలు యాగాలు చేయాలంటే అందులో వాళ్ళు చేతులారా చేసుకున్నారు. గండకి నదిని అపవిత్రం చేశారు, భ్రష్టు పట్టించారు. ఎన్నో వేల మందికి జీవనాధారమైనటువంటి ప్రవహించేటటువంటి ఆ నది నీటిని మొత్తము కలుషితమయ్యే విధంగా చేశారు వాళ్ళకే మనిషిలోని వాళ్ళు చెడు చేశారు కాబట్టి వాళ్ళే మళ్ళీ మంచి చేసుకోవాలి. మంచి చేయాలి అంటే మనిషిలో ఉన్నటువంటి రాక్షస గుణాలు తొలగిపోయి దైవ గుణాలు రావాలి. దైవ గుణాలు రావాలంటే తొందరగా ఇలాంటి పని చేసే వాళ్ళు ఎవరయ్యా అంటే ధర్మశాస్త్రమే చేస్తాడు. ఎందుకంటే హరిహరుల అంశతో జన్మించాడు అని చెప్పి చెబుతుంది. సరే చూద్దామని చెప్పి వీళ్ళు కూడా ఎలా జరుగుతుంది, అమ్మ మీరు అనుమతిస్తే, ఎందుకంటే ఇది ఇప్పుడు జరగలే ఎక్కడ, అమ్మ మీరు అనుమతిస్తే గురువు గారి అనుమతి తీసుకొని మేము కొద్దిగా వెళ్ళి చూసి వస్తామమ్మా, వాళ్ళు అట్లా ఎట్లా చేస్తారు ఏంటి అసలు ఎట్లా జరుగుతుందో తెలుసుకుందామని కుతూహలంతో ఇద్దరు ఉంటారు శిష్యులు. ఎందుకంటే ఆల్రెడీ రాజ్యానికి వచ్చారు, వీళ్ళు సేవకులను వీళ్ళందరినీ వీళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఏమంటుందంటే సరే నాకేం అభ్యంతరం లేదు, గురువు గారి అనుమతి తీసుకొని వెళ్ళండి. ఆయన ఎందుకంటే ధర్మపత్ని కదా, పతివ్రత దీక్ష కదా, అంటే భర్త అనుమతి లేకుండా ఇది మా అనగుడు అంటే ఆపద సమయంలో ఖచ్చితమైనటువంటి సమయాల్లో నిర్ణయం తీసుకుంటే వేరు, కానీ ఇలాంటి అన్నిటికీ తాను సొంతంగా నిర్ణయం తీసుకోకూడదు భార్య. కాబట్టి గురువు గారి అనుమతి తీసుకొని వెళ్ళండి అంట. సరే అని చెప్పి గురువు గారి దగ్గరికి వెళ్తారు. ఆ అమ్మ ఇట్లా చెప్పారు, మేము ఎప్పుడు చూడలేదు, మీరు ఒకసారి అనుమతి ఇస్తే 2 రోజులు కదా ఇట్లా వెళ్తాం, ఇట్లా వచ్చేస్తాం గురువు గారు, ఇక్కడ ఇంకా మనకు టైం ఉంది కదా అని అంటారు.
సరే వాళ్ళ మీకు కనాలి, మనకి ఇక్కడ ఇంకా వేరే పనులు మస్తు ఉన్నాయి, వీళ్ళతో ఏం పని లేదని చెప్పి సరే వెళ్ళి రండి నాయన, చూడండి అదే ధర్మశాస్త్ర యొక్క మహిమ కూడా చూడండి ఆయన ఎట్లా చేస్తాడు అని చెప్పి సరే అని చెప్పి వీళ్ళతో పాటు ఈ రాజ్యానికి వచ్చేస్తారు. ఇక గౌతమ ముని శిష్యులు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఏర్పాట్లు చేస్తారు, మంచిగా వాళ్ళకు కూడా భక్తి గౌరవంతో చూస్తారు. ఇప్పుడు ఇక్కడ రాజ్యానికి వచ్చిన తర్వాత ప్రకటిస్తుంది, ఈ గండకి నది దగ్గర ఎవరైతే గ్రామస్తులు ఏమైతే గ్రామాలు ఉంటాయి చుట్టుపక్కల, ఎక్కడైతే కలుషితం చేస్తున్నారు గ్రామస్తులు ప్రజలు అని చెప్పి వాళ్ళందరినీ పిలుస్తుంది. ఎందుకు అని అంటే ఆ సమయము ఎటువంటి సమయము మనం తీసుకున్నది జరిగిన కథ అంటే, వామనుడు విష్ణుమూర్తి 5వ అవతారమైన వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి పంపించినటువంటి కాలం తర్వాత జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది. అప్పటికేంది ఆ చుట్టుపక్కల మొత్తం రాక్షసులంతా ఉండడము, వాళ్ళతో ఐక్యత స్నేహం చేసిన వాళ్ళు దైవ పూజలు మాని అన్ని చెడు పనులు చెడు ఆలోచనలు మనుషులకు కూడా వాళ్ళతో ఉండి అన్ని చెడు తొందరగా వస్తాయి, మంచి తొందరగా అలవాటు కాదు కదా. ఇప్పుడు మీరు చూడండి మన యాదగిరిగుట్ట దగ్గర మనం వెళ్ళొచ్చిన పుష్కరిణి, లేదంటే తిరుపతిలో కూడా నేను చూసిన పుష్కరిణి ఉంటది కదా, అందులో కేవలం 3 మునుకలు మాత్రమే మునిగి లేవాలని చెప్పారు పెద్దలు. అందులో ఈతలు కొట్టుడు, బట్టలు విండుడు, సబ్బులు సాంపులు పెట్టుడు చెయ్యొద్దురా అంటే పూర్వకాలం అయితే లేదు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇంత అంత తెలుసా, అయినా వినరు మనుషులు. దాని రాక్షస గుణాలు అంటారు. అందులో చేయకూడదు, కేవలం అవి పరమ పవిత్రమైనటువంటి తీర్థాలు. మన యొక్క చేసిన పాపాలు తొలగిపోయి మనకు పుణ్యం కలగాలి, మంచి కలగాలంటే ఆ నీటిని శుభ్రంగా అలాగే ఉంచాలి. కేవలం వెళ్ళి 3 మునకలు మునిగి లేచి సూర్య భగవానునికి నమస్కరించి ఆర్ఘ్యం ఇచ్చి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే ఆర్ఘ్యం ఇచ్చేసి రావాలి. ఇంతనే ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని, ఆడవాళ్ళకి ఆర్ఘ్యం ఇచ్చేది లేదు కాబట్టి నమస్కారం సూర్య భగవాను చేసి రావాలంతే. ఇంతే. పుష్కరిణిలలో మన యాదగిరి గుట్టలో గాని ఏ పరమ పుణ్యస్థలాలు ఏవైనా తీసుకోండి, మన దేశంలో గాని రాష్ట్రంలో గాని ఇతర దేశాల్లో గాని మన హిందూ దేవాలయంల దగ్గర ఒక పుష్కరిణి ఉంది అని అంటే అక్కడ ఈతలు కొట్టడం గాని, జలకాలు ఆడడం గాని, ఇంకా సబ్బులు సాంపులు పెట్టి పిండడం గాని, అందులో బట్టలు వదిలేయడం గాని, వదిలేసే పుణ్యం అనుకొని చేశారు. అవి మహాపాపం. తెలుసుకోండి కొద్దిగా. ఇలాంటి విషయాలు తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మాలలు అయ్యప్ప మాల ఎన్నిసార్లు వేసి వచ్చినా కూడా ఏం ఫలించదు. అది మీరు చెప్పుకోవడానికి తప్ప భగవంతుని దృష్టిలో అది ఏమి పూజ కాదు, మాల దీక్ష కాదు. అది ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవడానికి నేర్పించేదే భగవంతుడు. మనిషిలోని అయ్యప్ప మాలలో ఉండేటటువంటి నియమాలు, సింపుల్ నియమాలు ఏంటంటే సింపుల్ గా చెప్పారు. మొత్తం వేద శాస్త్రాలు ఉన్నాయని కూడా మనిషి చెడు గుణాలు వదిలేయాలి, మంచి గుణాలు అలవాటు చేసుకోవాలి, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వదిలేయాలి, మంచి ఆలోచన చేసే విధంగా ఉండాలి. అయ్యప్ప దీక్ష మొత్తంలో ప్రధానంగా ఉండేటటువంటి విషయం ఇదే. ఫస్ట్ ఇది తెలుసుకోకుండా మీరు ఎంత పెద్ద పరిపూజ చేసినా, ఎన్నిసార్లు మాల వేసుకున్నా ఎంతో కొంత జరుగుతుంది. కానీ ఎంతో జరిగేది అంటే కొంత జరుగుతుంది, మీకు లేకపోతే జరగదు. దీని కూడా చాలా ప్రత్యక్షంగా జరిగినాయి. జరిగినవి నేను చెప్పిన వాళ్ళకి చూసినా, మా చుట్టుపక్కల కూడా చాలా మంది స్వాములకు చూసిన. సరే ఆ కథ పక్కన పెడదాం, తర్వాత దాంట్లో చెప్పుకుందాం. అది ఇక్కడ పుష్కలదేవి రాజ్యానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ చుట్టుపక్కల ఎవరైతే ఈ గండకి నది దగ్గర ఎవరైతే అపవిత్రం చేస్తున్నటువంటి గ్రామస్తులు ఉంటారో వాళ్ళందరినీ రాజ్యానికి పిలిపించేసి ఏం చేస్తుంది అంటే చుట్టూ సైన్యాన్ని పెడుతుంది. వాళ్ళకి ఫస్ట్ మంచి చెప్తే మా ఇష్టం, మేము ఎట్లనే ఉంటాం అని చెప్పి ఏదో పిచ్చి రాక్షసులతో స్నేహం చేసారు కదా, చేస్తే ఏమవుతుంది అది కానీ మంచి మాటలు చెప్తే వినకపోతే వాళ్ళందరినీ రాజ్యానికి పిలిపించేసి అందరికి ఆహారము బట్టలు ఏవో ఇస్తున్నాం, పెడితే పూజ ఇస్తున్నాం, 2 అన్నదానం ఉందని చెప్పి మొత్తం అందరూ వస్తారు. వచ్చిన తర్వాత చుట్టూ సైన్యాన్ని పెట్టేస్తుంది. కత్తులు కటార్లు శూలాలు పట్టుకుని వాళ్ళు పెట్టి 2 గంటలు అయితే 3 గంటలు అయితే ఎవరికి అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కదా ఎవరికి. వాళ్ళు గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, ఆహారం లేట్ అవుతుందేమో, పూజ అయిపోయిందో చెప్తలేరు, ఆహారం నీళ్ళనియండి అమ్మా అంటది.
2 గంటలు 3 గంటల వరకు ఇవ్వదు ఎవ్వరికి. ఆ తర్వాత అందరూ దాహం 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 అని విలువిల్లు ఆడుతుంటే అప్పుడు వచ్చి అంటది, అర్థమైందా మీకు ఇప్పుడు అని. ఏమిటి అంటే గండకి నది పరమ పవిత్రమైనటువంటి నది. ఆ నది నీళ్లు ఎన్నో వేల మందికి పంటలు పండడం కానీ, మనకు ఆహారం రావడానికి కానీ, ముఖ్యంగా మనం తాగునీరు, అలాంటి తాగునీరుని మీరు అపవిత్రం చేస్తున్నారు, ఎవరు తాగకుండా చేయకుండా. మరి వాళ్ళెంత విలువెళ్ళి ఆడిపోతారు? ప్రత్యక్షంగా మీకు అనుభవం అయితే తప్ప మీకు రాదు. ఆ రాక్షసులతో సహవాసం చేసి ఉన్నారు కాబట్టి రాక్షస గుణాలు బాగా మీకు ఇదైపోయినాయి లోపల. మీ తర్వాత కింద ఉండేటటువంటి కొన్ని 100 గ్రామాలకి, కొన్ని వేల 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 కుటుంబాలకి తాగునీరు వెళ్లే గండకి నదికి మీరు అపవిత్రం చేస్తున్నారు. అక్కడ నీళ్లు వాళ్ళకి వెళ్లకుండా చాలా తప్పు చేస్తున్నారు, అపవిత్రం చేస్తున్నారు. ఇప్పుడు అనుభవం అయిందా? అక్కడ నేను వచ్చిన మంచి మాటలు చెప్పి వినలేదు కదా, ఇప్పుడు ఉండండి ఇంకా ఎంతసేపు ఉంటారు నీళ్ళు లేకుండా. మా ఇష్టం అంటే ఇప్పుడు నా ఇష్టం, నేను నీళ్ళు ఇవ్వను, ఏం చేస్తారా అంటారు. ఎందుకంటే ఎట్లాంటి వాళ్ళకి అట్లనే చెప్పాలి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. అందరికీ సనాతన ధర్మంగా అయ్యా అమ్మ అంటే ఎవరు వినరు. ఆ దుర్మార్గమైన ఆలోచనలు వాళ్ళలో బాగా పేరుకుపోయినాయి రాక్షసులతోటి స్నేహవాసం చేసి. ఇప్పుడు కూడా చూడండి మీరు, అట్లా ఉంటారు చాలా మంది. చాలా అంటే తప్పు అనుకోండి కొంతమంది. ఇంకొక 1-2 గంటలే అందరు విలువలాడి, అమ్మా తప్పైపోయిందమ్మా, క్షమించండి అమ్మా, దాహం అవుతుందమ్మా, కొన్ని నీళ్ళు ఇప్పండి అమ్మా, నీళ్ళు ఇప్పండి అమ్మా అంటే అప్పుడు అందరికి మంచినీరు అరేంజ్ చేస్తుంది, భోజనము అందరికి అరేంజ్ చేస్తుంది. అందరు తిన్నాక చెప్తుంది. ఈ పక్కన ధర్మశాస్త్ర విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు అడ్డు రాకుండా మనుషుల్లో ఉన్నటువంటి రాక్షస గుణాలు వెళ్ళిపోయి దైవ గుణాలు రావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని, అందరికి దుర్మార్గమైన ఆలోచనలు తొలగిపోయి సత్ప్రవర్తన కలగాలి అని చెప్పి ధర్మశాస్త్రాన్ని పెట్టి 18 మంది దేవతల్ని, నవగ్రహాలు, పంచభూతాలు ఇవన్నీ కలిపి ఒక 18 దేవతలు. ఆ 18 దేవతలు ఇప్పుడు మనము 18 కొండలుగా మెట్లుగా మారినాయి. ఆ 18 కొండలు, ఆ కొండలు 18 మెట్లుగా మారినాయి. ఆ కథ వేరు. ఇది ఇంకా అప్పటికి అయ్యప్ప రాలా, ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఏర్పాటు చేసారు అన్ని. ఈ 18 రకాల అన్ని ఏర్పాటు చేసిన తర్వాత, కలశంబులు పెట్టిన తర్వాత వేద పండితులు అక్కడ పూజలు చేస్తుంటే జపం చేసే వాళ్ళు జపం చేస్తున్నారు ధర్మశాస్త్ర గురించి. తర్వాత తనకు తెలిసినటువంటి ధర్మశాస్త్ర కథలు చెప్పటము, ఇంకో కొంతమంది మహానుభావులు వస్తే వాళ్ళు చెప్పటం, అందరూ ఒక 24 గంటల సేపు దీర్ఘంగా భగవన్ నామస్మరణ, భగవంతుని పూజలు. భగవంతుని పూజ తక్కువ చేసారు, పూజ పెద్ద చేయలేదు. ఒక్కసారి ఇట్లా పూజ చేసారు, వదిలేసారు. 24 గంటలు పురాణ ఇతిహాసాలు మాత్రమే చెప్పగలిగే వాళ్ళు చెబుతున్నారు, వినేటోళ్ళంతా వింటున్నారు. భక్తి శ్రద్ధలతో 24 గంటలు గడిచిపోయింది. 24 గంటల్లో అప్పటికి ఎన్ని అవతారాలు వచ్చినాయండి? 5 అవతారాలు. విష్ణుమూర్తి 5 అవతారాలు, దక్ష యజ్ఞము, 18 శక్తి పీఠాల గురించి, రాక్షసుల చెడు ప్రవర్తన గురించి కథలుగా పుష్కలదేవి చెప్పడం వల్ల అందరూ సంతోషించి ఎక్కువగా పుష్కలదేవి చెప్పారు. వేరే వాళ్ళు కొద్ది చెప్పారు. ఉత్సాహం ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చింది, చెప్పగలిగే వాళ్ళకి చెప్పండి అని చెప్పి. ఇంకా సమయం ఎంత ఉంటే అంత పుష్కలదేవి మంచిగా అప్పటికి శ్రీరాముడు రాలేదు, పరశురాముడు రాలేదు కాబట్టి ఈ పంచ అవతారాల గురించి, శక్తి పీఠాల గురించి, పార్వతి పరమేశ్వర్ల గురించి, మనిషిలో దుర్మార్గమైన ఆలోచనలు వస్తే ఎలా ఉంటారు, మంచి ఆలోచనలు ఉంటే ఎట్లా ఉంటారు అని చెప్పి ఆ చెప్పడం వల్ల విని 24 గంటలు గడుస్తుంది. 24 గంటలు గడిచిన తర్వాత మళ్ళీ అంతా నమస్కారం పెట్టేసేసి అందరికి మళ్ళీ తీర్థ ప్రసాదాలు ఇస్తుంది. ఈ 24 గంటలు ధర్మశాస్త్ర దగ్గర ఉండి నామజపం చేయడం వల్ల వాళ్ళల్లో అప్పటి వరకు రాక్షసులతో కలిసి ఉండి ఉన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు తొలగిపోయి వాళ్ళకు ఆలోచన కనువిప్పు కలుగుతుంది. అయ్యో, ఎన్నో వేల మందికి ఆధారమైన నీటిని మేమా పాడు చేశామని చెప్పి
వీళ్ళు మళ్ళా ఆ గ్రామస్తులు అన్ని ఏవైతే 40 గ్రామాలు ఉంటాయో ఆ గ్రామస్తులంతా వెళ్ళి ఎక్కడైతే అపవిత్రం చేసి ఛాయ చేసి ఆ మొత్తం చెత్త చెదారం అంతా ఆ ఒక రోజులో అందరు కలిసి తీసి దాన్ని మళ్ళీ శుభ్రం చేసి పెట్టారు. అప్పటి నుంచి పుష్కలదేవి ఒక శాసనం చేసింది, నదులకు పూజా స్థానం కల్పించండి, ఇట్లాగే అందరికి ప్రాణాలు కాపాడేటటువంటి నీటిని ఎవరు అపవిత్రం చేయకూడదు, నది సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అని చెప్పి అన్నపూర్ణ స్వరూపం అని చెప్పి పూజ కల్పిస్తారు. ఎక్కడైతే అపవిత్రం చేశారో అక్కడ వెళ్ళి మళ్ళీ అందరు పూజలు చేశారు. ఆ నీరు అక్కడ వెళ్తాయి. వీళ్ళకి కావాల్సిన ఏమైనా నీళ్ళు కావాలంటే చిన్న కాలువ పక్కకు తీసుకొని ఈ కాలువల లెక్క వచ్చిన నీటితోటే వీళ్ళు స్నానాలు చేయడం గాని బట్టలు ఉతుక్కోవడం గాని వేరే పనులకన్నీ అది ఆ నది నుంచి వెళ్లే నీళ్ళు కేవలం తాగడానికి మాత్రమే పెట్టారు. అప్పుడు ఈ గండకి నదికి చాలా సంతోషపడి ఇంద్రునికి చెబితే ఇంద్రుడు వర్షాలు కురిపిస్తాడు, కరువు కాటకాలు పోతాయి. దీన్ని బట్టి ఈ కథను బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఎక్కడైనా నదులని పవిత్రంగా ఉంచాలి, అపవిత్రం చేయకూడదు. నదులు అంటే దైవ స్వరూపము. మీరు ఎన్ని పూజలన్నీ చేయొచ్చు, నదిని అపవిత్రం చేస్తే పూజ ఫలించదండి. పంపా నది దగ్గర కూడా చూసాము, ఎన్ని బట్టలు వాళ్ళు వద్దురా దేవుడా అందులో వేయొద్దంటే వేస్తారు, ఇన్ని కుప్పలు 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 కుప్పలు. అదే నదిలో బట్టలు వేయకూడదు, నదిలో బట్టలు వేస్తే మీకు పుణ్యం కాదు, మహాపాపం. ఆ నీళ్లు తాగే నీళ్లు పంపా నదిని అపవిత్రం చేయకండి. 3 మునకలు మునిగి లేవండి, ఈతలు కొట్టుడు చేసుడు కాదు. మీకు అప్పటికి బాగుంటదేమో, తర్వాత మీ ఇంట్లో సమస్యలు రావా చూసుకోండి. సమస్య అయ్యప్ప దర్శనం చేసుకొని వచ్చినాక కూడా సమస్యలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? అయ్యప్ప పూజ చేసి అయ్యప్ప శబరిమల యాత్ర చేసి అయ్యప్ప మాల చేసుకొని చేసి దీక్ష పూర్తి చేసుకొని వచ్చినా కూడా ఇంట్లో మీకు సమస్యలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? మీరు దీక్షను అర్థం చేసుకోలేదు, అయ్యప్పని అర్థం చేసుకోలేదు, మానవత్వాన్ని అర్థం చేసుకోలేదు అని అర్థం. అది ప్రజలకందరికీ చెప్పడం ఏంటంటే ఒక గురువు వాళ్ళు చెప్పింది మేము చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి పుష్కలదేవి నదులకన్నిటికీ పూజ చేయాలి అని చెప్పి నిర్ణయం చేసే వాళ్ళ రాజ్యంలో అలాంటి తాగునీటికి వెళ్ళే నీటిని ఎవరు అపవిత్రం చేయకుండా వాళ్ళకి కావాలంటే చిన్న చిన్న కాలువలు సైడ్ చేసుకున్నారు. అలాగే చేసుకుని ఈ సైడ్ నుంచి తానాలు చేయడము బట్టలు ఉతుక్కోవడము వేరే ఇతర పనులకు అన్నిటికీ వీటిని వాడుకున్నారు. అట్లా హిందువులందరూ కూడా దయించి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఏ పుణ్యతీర్థానికి వెళ్ళినా పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఒక తీర్థం ఉంటే గుండం ఉంటే 3 మునకలు ఇట్లా మునిగి ఇట్లా ఒళ్ళు రుద్దుకోవడాలు చేయాలి, ఏమి చేయొద్దు. అక్కడ 3 మునకలు మునిగి లేచి ఆర్గ్యం ఇచ్చే ఏది సంధ్యావందనం గాయత్రి ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్గ్యం ఇస్తారు. వేరే వాళ్ళు సూర్య భగవానునికి నమస్కారం చేయండి. మధ్యాహ్నం వరకు తూర్పు సైడు, మధ్యాహ్నం తర్వాత పడమర సైడు తిరిగి తర్వాత చేసే నమస్కారం చేయండి. అంతే. మీకు చేసినటువంటి పాపాలు చిన్న అయితే తొలగిపోతాయి, పెద్ద పాపాలు అయితే మళ్ళీ మీకు పరిహారము కనబడుతుంది మార్గం. ఏదో అన్ని పాపాలు చేసి అడ్డమైన పనులన్నీ చేసేసి పోయి తిరుపతిలోనో ఈడనో దవదమ 3 మునకలు మునిగేసి అన్ని పాపాలు అవుతాయి అంటే చిన్న పాపాలు తెలుసో తెలియక చేసే వాటిని పొరపాట్లు అంటారు. పొరపాట్లనైతే వాటిని తొలగిస్తారు. కావాలని పాపం చేస్తారు కదా, పెద్ద పెద్ద పాపాలు చేస్తారు కదా, వాటికి ఈ పుణ్యతీర్థాలలో మునిగి లేచిన పుణ్యం సరిపోదు. దానికి వేరే మార్గాలు ఉంటాయి. అసలు ఏం పని చేసారో ఏం చెడు పని చేసారో దానికి అనుగుణంగా ఇంకేదైనా ఉంటది. దయించి అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటున్నారు. అమ్మ మీ ఇంట్లో కుటుంబ వాసులు కూడా కొద్దిగా ఎంతో అంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు, సమయం కేటాయిస్తారు. ఇలాంటి నేను చెప్పేటటువంటి వీడియోలు అన్ని వినండి. దాని దీక్ష ముఖ్యమైన ఉద్దేశం ఏమిటో చెప్తాను నేను. దీక్ష ఎలా చేయాలన్నది వేరే విషయం. 41 రోజు చేయాలి, నల్ల బట్టలు వేసుకోవాలి, ఒక పూట అన్నం తినాలి, ఇవన్నీ దీక్ష నియమాలు ఇవన్నీ జస్ట్. కానీ దీక్ష వేయడానికి గల నువ్వు ఏ ఉద్దేశం అనేది మళ్ళీ నేను అది కాదండి మొక్కుకున్నానండి, నువ్వు మొక్కుకో, లేదండి అందరూ వేస్తున్నారు నేను కూడా వేయాలనుకుంటున్నా, వేసుకో. నువ్వు ఏ ఉద్దేశంతో వేసుకో, మొక్కుకున్నా అన్న వేసుకో, అందరు వేస్తురాని వేసుకో, ఏదో కొద్దిగా మంచి జరుగుతుందని వేసుకో, ఏదో రోగం తగ్గాలని వేసుకో, ఏ కారణాలతో వేసుకున్నా
దీక్ష నియమాలు కొన్ని ఉంటాయి. దీక్ష వేసిన తర్వాత దాని అర్థం ఒకటి ఉంటది, అర్థం, అంతరార్థం, పరమార్థం. అవి గనక తెలుసుకోకుండా మీరు ఎలా వేసుకున్నా పర్వాలేదు, కానీ వేసుకున్న తర్వాత ఇక నియమాలు ఒకటే అందరికి. అలాగే దానికి అర్థం, అంతరార్థం, పరమార్థం కూడా ఉంటుంది. దీక్ష నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా వేసుకున్న తర్వాత మాత్రం కొన్ని విషయాలు ఉంటాయి. రాక్షస గుణాలేంటో తెలుసుకోవాలి, దైవ గుణాలేంటో తెలుసుకోవాలి, సత్ప్రవర్తన ఏంటో తెలుసుకోవాలి, మనిషి యొక్క ధర్మం ఏంటో, మానవత్వం ఏంటో తెలుసుకోవాలి. పాటించడం సెకండ్, ఫస్ట్ అయితే తెలుసుకోవాలి. తెలుసుకున్న దాంట్లో కొంచెం అన్ని ఒకేసారి కాకుండా కొద్దిగా పాటిస్తుండాలి. అలాగే మాల వేసుకోగానే కేవలం అన్ని బాధ్యతలు వదిలేయడం కాదు, కర్తవ్యం కూడా, మాల వేసుకోవడంలో కర్తవ్యం కూడా చాలా ముఖ్యం. కర్తవ్యం అంటే ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, కుటుంబ పోషణ ఉంటది, అతను పని చేయాలి, ఉద్యోగం పోవాలి, వృత్తి చేయాలి, బిజినెస్ చేయాలి. మాల వేసుకొని అన్ని మానుకొని కూర్చోమని కాదు. ఉదయం సాయంత్రం మాల వేసుకొని ఉదయం సాయంత్రం పూజ చేసి దానికి కొంత టైం కేటాయించి కతిమ సమయం మొత్తం నీ వ్యాపారం అవి చేసుకోవాలి. ఆ చేసుకునే దాంట్లో వ్యాపారమో జాబో ఏదో చేసుకో, అది ఖచ్చితంగా మనిషి యొక్క కర్తవ్యం. ముఖ్యంగా సంసార గృహస్థు ఆశ్రమం అంటారు, సంసారం చేసే వాళ్ళకి గృహస్థు ఆశ్రమం అంటారు. గృహస్థ ఆశ్రమంకు ఖచ్చితంగా కర్తవ్యాలు ఉంటాయి. కర్తవ్యం వదిలేసి మాల దీక్షలు చేయమని చెప్పలేదు. ఇవన్నీ తెలుసుకోవాలి. ముందు దాంట్లో చెప్తాను, దయించిక ఎవరైనా తెలుసుకుంటే సంతోషం. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప మాల వేసుకున్నా కూడా ఇలాంటి తెలుసుకోవాలి. ఎన్ని పాటిస్తారో లేదో తర్వాత ఫస్ట్ అయితే తెలుసుకుంటే అందులో ఏమైనా మీకు కుదిరినే చేస్తారు. అవి చేయకుండా కేవలం 41 రోజు ధనాదాన్ని వేసుకున్నామా, 41 రోజు చేసినామా, శబరిమల యాత్ర చేసి వచ్చినామా, మళ్ళీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది దీక్ష కిందికి రాదు, ఆ ఫలితం లభించదు మీకు. స్వామి శరణమయ్యప్ప.